అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పార్టీ బలోపేతంపై రాహుల్ దిశానిర్దేశం చేశారని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్ర కేబినెట్ ప్రక్షాళన కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీతో సీఎం కాంగ్రెస్ నేతల సమావేశంపై మహేష్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి వివరిస్తారు. రాహుల్ గాంధీతో 2 గంటల పాటు ప్రత్యేకంగా ప్రయాణించి ఢిల్లీ వచ్చారు. సో ఏ అంశాలు రాహుల్ గాంధీతో చర్చించారు? ప్రధానంగా ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించిన అంశాలకు ముందు రాహుల్ గాంధీ దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు? రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా దిశ నిర్దేశించినారు. ప్రధానంగా పార్టీని ప్రతిష్ఠ చేయాల్సిన వారు సూచించినారు. ఫ్లైట్లో వచ్చినప్పుడు కూడా దేశ విదేశాల్లో చైనా కానీ అమెరికా కానీ తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల గురించి ఎక్కువ వారు చర్చించారు. అంటే పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు గెలిచిన తీరు, జూబ్లీహిల్స్ ఎన్నికల తీరుని ముఖ్యమంత్రిగా వివరించినారు. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా అధిష్టానం ఈ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలకు సంబంధించి బాహటంగా అయితే చెప్పట్లేదు. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఈ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల పట్ల కూడా రాహుల్ గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కేబినెట్ ప్రక్షాళన ఉంటుంది, నామినేటెడ్ పోస్టులను కూడా త్వరలోనే భర్తీ చేస్తా ఉన్న విషయాన్ని అయితే ఆయన చెప్పారు. సో చూడాలి మరి అధిష్టానం ఎంత వేగంగా ఈ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ప్రభుత్వం గోపికృష్ణ, టీవీ9 న్యూఢిల్లీ.